హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు చేపలో వండే శనగ ఫ్రై ఎలా చేద్దామో చూద్దామండి. ఎలా చేయాలో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడూ ఈ పులుసులోనే వేసుకుంటాం కదండి, అలా కాకుండా ఇలా ఫ్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఇలా చేస్తే మా ఇంట్లో మా పిల్లలకి మా ఆయనకి చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. దీనికోసం ముందుగా శనగ తీసుకుని ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. దీన్ని ముందుగా మన ఎప్పుడు పులుసులోనే వేసుకుంటాం కదండి, ఒకసారి ఇలా చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా వేసుకున్నాం కదండి, దీన్ని కొంచెం ఇలా కలుపుకొని కొంచెం ఇందులోంచి వాటర్ కూడా వస్తాయి. ఈ వాటర్ అన్నీ పీల్చేసి ఇలాగా ఉడుకుద్ది చూడండి. కొంచెం ఇంకా ఉడకాలి. మొత్తం అదంతా ఇలా ఎగ్ ఫ్రై వచ్చినట్టుగా వచ్చేస్తుంది చూడండి. ఇలా ఉడికిపోయింది కదా, ఇంకా అయిపోయినట్టే. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. దీనికోసం ఇలా 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాను నేను. ఇవి కట్ చేసుకుందాం. ఇవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు ఇలాగే ఒకేలా కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి. ఇది ఒట్టిది స్నాక్ లాగా తినేవచ్చు, రైస్లో తినొచ్చు, చాలా బాగుంటుందండి. ఇది బౌల్లో వేసుకుని స్పూన్ వేసుకుని తినేస్తారు మా వాళ్ళు అయితే, అంత బాగుంటుంది. ముందు ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అవి వేసుకుని వేయించుకుందాం. ఇవి కొంచెం బాగా వేగాలి. కొంచెం రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోండి. ఇది ముందు శనగలో మనం ఉప్పు పసుపు వేసి ఉడికించాం కదండి, అది నీచు స్మెల్ రాకుండా ఉంటుంది, అలాగే ఉడికించుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఇందులో వేగిపోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంది కదండి, అలాగే ఉండాలి. కొంచెం నీచుకూరలో ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా. ఇలా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా శనగ, ఇది వేసేసి వేయించుకుందాం. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలా ఇలా ఫ్రై చేసి చూస్తే ఇంకా అసలు ఎప్పుడు ఇలాగే ఫ్రై చేసుకుని తింటారు. అసలు పులుసులో వేసుకోరు, అలా అంత బాగుంటుంది. ఇందులో కొంచెం కారం, సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం చాలండి, వేసుకుని బాగా కలిపేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది బౌల్లో వేసుకుని స్పూన్ వేసుకుని తిని చూడండి, సూపర్గా ఉంటుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందాం. చూసారా, ఇలాగ కొంచెం ఆయిల్ ఇలా వచ్చినట్టుగా రావాలి. ప్యాన్కి ఏమాత్రం అతుక్కోదు అసలు. చూడండి, ఇలా పొడి పొడిగా సిద్ధమైపోయింది కదా. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇంక ఇది ఇప్పుడు అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో, సూపర్గా ఉంది కదండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే శనగ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.